ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడుగా ముందుకు వెళుతోంది. రేపు ఉదయం విచారణకి రావాలంటూ కేటీఆర్ కి సిట్ నుంచి నోటీసులు అందాయి. ఈ నోటీసుల ప్రకారం రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ కేసులో హరీష్ రావుని సిట్ అధికారులు విచారించారు. సుదీర్ఘంగా 7 గంటలకు పైగా విచారించి చాలా కీలకమైన సమాచారాన్ని ఆయన నుంచి సేకరించారు. మరి లేటెస్ట్ గా కేటీఆర్ కి నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం కేటీఆర్ తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో ఉన్నారు. ఆయనకు పోలీసులు ఆయన ఇంటి వద్ద సిఆర్పిసి 161 కింద నోటీసులు సర్వ్ చేశారు. ఇటీవల హరీష్ రావు విషయంలో కూడా ఇదే తరహా నోటీసులు ఇచ్చి విచారించారు. కేటీఆర్ విచారణకు హాజరవుతారా లేక సమయం కోరతారా అన్నది ఇప్పుడు చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. మా ప్రతినిధి విజయ్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తో విజయ్, సో కేటీఆర్ కి సిరిసిల్లలో ఇంటి దగ్గర నోటీసు సర్వ్ చేశారు అధికారులు. సో రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలి. సో కేటీఆర్ ఇమీడియట్ రియాక్షన్ ఏంటి? ఆయన ఇది ఎక్స్పెక్ట్ చేశారా? సో రేపు విచారణకు రాబోతున్నారా? ఇంకొంచెం టైం కావాలని అడగబోతున్నారా? ప్రస్తుతం హైదరాబాద్ నందినగర్లో ఏదైతే బంజారా హిల్స్ నందినగర్ ఎక్కడైతే కేసీఆర్ నివాసం ఉందో అక్కడ కేటీఆర్ తాత్కాలికంగా అక్కడ ఉంటున్నారు కాబట్టి ఆ నివాసంలో సిట్ అధికారులు ఒక నోటీస్ అందజేశారు. రేపు ఉదయం 11 గంటలకి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన విచారణకు హాజరు కావాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో 160 సిఆర్పిసి కింద నోటీసులు సర్వ్ చేశారు. ఆ నోటీసులు కొద్దిసేపు క్రితమే నందినగర్ నివాసం ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి సమీపంలో ఉందో నందినగర్ నివాసంలో ఆయనకి నోటీసులు అందజేశారు. రేపట్లోనే ఆయన సిరిసిల్ల నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత రేపటి విచారణకు సంబంధించి సేమ్ హరీష్ రావుకి ఏ నోటీస్ అయితే పోలీసులు సిట్ అధికారులు ఇచ్చారో అదే సేమ్ నోటీస్ని కేటీఆర్కి ఇచ్చారు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్కి నోటీస్ సర్వ్ చేసి రేపు ఉదయం 11 గంటలకి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలంటూ సిట్ అధికారులు నోటీసు సర్వ్ చేశారు. ఈ నోటీసు సంబంధించి కేటీఆర్ ఏ రకంగా రెస్పాండ్ అవుతారో, ఆయన రేపు విచారణకు హాజరు అవుతారో లేదనేది కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా సిట్ అంటే ఎప్పుడైతే సజ్జనా నేతృత్వంలో సిట్ ఏర్పడ్డాక సిట్ కేసు ఇన్వెస్టిగేషన్లో అయితే ముందుకు వెళ్తుందో బీఆర్ఎస్ కీలక నేతలందరికీ కూడా నోటీసులు ఇవ్వాలనే అభిప్రాయానికి వచ్చింది. దాంట్లో భాగంగానే హరీష్ రావుకి ముందుగా నోటీస్ ఇచ్చారు. దాదాపు 7:30 గంటల పాటు హరీష్ రావుని విచారించారు. హరీష్ విచారణ సమయంలో కూడా తన కొడుకు అమెరికా వెళ్లేందుకు కొంత సమయం కావాలి, తను వెళ్తున్నాడు కాబట్టి ముందుగా వెళ్తానని చెప్పడంతో మేము విడిచిపెట్టాం, ఆ తర్వాత మళ్ళీ అవసరమైతే విచారణకు పిలిపిస్తామన్నది సజ్జనా చెప్పినమాట. ఇప్పుడు రేపు కేటీఆర్ కూడా సిట్ ఏసీపీ వెంకటగిరి ఏదైతే జూబ్లీహిల్స్ ఏసీపీగా సిట్ ఆఫీసర్ వెంకటగిరి ఉన్నాడో ఆయన పేరుపైనే సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి నోటీసులు అందాయి. 160 సిఆర్పిసి కింద నోటీసులు అందజేశారు. ఆ నోటీసుల ఆధారంగా రేపు ఆయన విచారణకు హాజరవుతారు లేదన్నదానిపైన ఆయన కొంత క్లారిటీ అయితే ఇవ్వాల్సింది. ప్రస్తుతమైన సిరిసిల్లలో ఉన్నారు. నోటీసులు మాత్రం బంజారా హిల్స్లో ఉన్నటువంటి నందినగర్ కేటీఆర్ నివాసంకి వెళ్ళి సిట్ అధికారులు ఇచ్చారు. ప్రస్తుతం మనకున్న సమాచారం మేరకైతే రేపు ఉదయం 11 గంటలకి ఆయన విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో ఉంది. సో ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక మిగిలి ఉంది. దాదాపుగా అంటే కేటీఆర్ కూడా ఇచ్చారు కాబట్టి ఇక మిగిలింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఒక నోటీసు ఇవ్వాల్సి ఉంది. కేసీఆర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారని చెప్తున్నారు కాబట్టి ప్రస్తుతం కేటీఆర్కి ఏదైతే నోటీస్ సర్వ్ అయిందో దీని తర్వాత ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో అత్యంత కీలక దశలో ఈ కేసు విచారణలో ఉంది. ఫైనల్ స్టేజ్లో ఉంది. ఫైనల్ స్టేజ్లో ఉన్న సమయంలోనే వీళ్ళందరి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. హరీష్ రావుకి సంబంధించినటువంటి విచారణ సందర్భంలో కూడా చాలా విషయాల్ని హరీష్ రావుని అడిగినప్పటికీ కూడా ఇప్పుడు కేటీఆర్కి సంబంధించిన పాత్ర ఏ స్థాయిలో ఉంది, ఆయన్ని ఎందుకు విచారించబోతున్నారు? ఎందుకంటే ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో హరీష్ రావు పేరు వచ్చింది. కానీ కేటీఆర్కి సంబంధించి ఎట్లాంటి అలిగేషన్స్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నాయి, ఆయన దగ్గర నుంచి ఇట్లాంటి గతంలో అనేక ఆరోపణలు అయితే వచ్చాయి. కానీ కేటీఆర్కి సంబంధించి ఏ అంశాలపైన విచారణ చేయబోతున్నారు, ఏ అంశాలకు సంబంధించి విచారణ చేస్తారన్నది మాత్రం అత్యంత కీలకం కానుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ తనకు ఎక్కడ కూడా ప్రమేయం లేదని కేటీఆర్ చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు సిట్ నోటీసు ద్వారా ఏ అంశాలపైన కేటీఆర్ని ఇన్వెస్టిగేషన్ చేయబోతుంది, ఎవరి ఫోన్ నెంబర్లను ట్యాప్ చేయించడానికి సంబంధించి కావచ్చు, ఇంకా చాలా అంశాలపైన కూడా
పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉందని సిట్ భావిస్తుంది కాబట్టి దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ కీలక నేతలందరికీ కూడా నోటీసులు జారీ చేస్తుంది. దాంట్లో భాగంగానే హరీష్ రావుకి నోటీస్ ఇచ్చారు, ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అవసరమైతే హరీష్ రావుని మళ్ళీ పిలుస్తామని కూడా సిట్ ఒకవైపు చెప్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్కి నోటీస్ ఇవ్వడం మాత్రం ఫోన్ ట్యాపింగ్ కేసులో అత్యంత కీలక అంశంగా చెప్పుకోవచ్చు. ఇది ఈ కేసులో కీలక మలుపుగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా కేటీఆర్ విచారణ సంబంధించిన నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన విచారణకు వస్తే ఆ తర్వాత కేసీఆర్కి కూడా నోటీస్ ఇస్తామని సిట్ ఒకవైపు చెప్తున్న నేపథ్యంలో రేపటి విచారణ ఫోన్ ట్యాపింగ్ కేసులో అత్యంత కీలకంగా ఉంది. ఏ అంశాలపైన కేటీఆర్ని విచారిస్తారు, ఏ అంశాలకు సంబంధించిన దానిపైన కేటీఆర్ పైన వివరణ తీసుకుంటారన్న మాత్రం కీలకంగా మారింది. సిట్ మాత్రం నందినగర్లో ఉన్న కేటీఆర్ నివాసానికి వెళ్ళి నోటీసులు అయితే సర్వ్ చేసింది. ప్రస్తుతం సిరిసిల్లలో కేటీఆర్ ప్రస్తుతం సిరిసిల్లలో ఉన్నారు. ఆయన హైదరాబాద్కి కాసేపట్లో స్టార్ట్ కాబోతున్నారు. నియోజకవర్గ పర్యటన కోసం ఆయన సిరిసిల్ల వెళ్ళారు. ఆ సమయంలోనే సిట్ ఆయన నివాసం నందినగర్లో ఉన్న ఆయన నివాసానికి వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్కి అయితే నోటీసులు సర్వ్ చేసింది. చూడాలి రేపు. మామూలుగానే కేటీఆర్ ఇప్పుడు ఇవాళ సాయంత్రం తిరిగి హైదరాబాద్కి రావాల్సిన ప్లాన్ ఉందా, లేదా సిట్ నోటీసులు వచ్చాయన్న ఇన్ఫర్మేషన్తో ఆయన తిరిగి హైదరాబాద్కి స్టార్ట్ అవుతున్నారా? అంటే మనకు ఉన్న సమాచారం మేరకైతే ఆయన హైదరాబాద్ కాసేపట్లో స్టార్ట్ కాబోతున్నారు. సో మొన్న హరీష్ రావుకి నోటీస్ ఇచ్చిన సమయంలో కూడా హరీష్ రావు ఇంట్లో లేరు, ఆయన సిద్దిపేటలో ఉన్నారు. ఆయన అటెండర్కి నోటీస్ ఇచ్చి సైన్ తీసుకొని ఆయనకు నోటీస్ వచ్చేసి ఇప్పుడు కూడా నందినగర్లో ఉన్నటువంటి ఏదైతే కేటీఆర్ నివాసానికి వెళ్ళిన సమయంలో కేవలం అక్కడ అటెండర్ మాత్రమే ఉన్నారు. ఆయనకి నోటీసు సర్వ్ చేశారు, ఆయన దగ్గర నుంచి సైన్ తీసుకుని ఆ కాపీతో సిట్ అధికారులు ప్రస్తుతం బయటికి వచ్చారు. సో పోలీసులు అంటే సిట్ అధికారులు చెప్తున్న ప్రకారం అయితే నోటీసులు ఇన్ ప్రజెన్స్ అంటే ఆ వ్యక్తి ఉన్నా లేకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఓవరాల్గా కేటీఆర్ సాయంత్రమే హైదరాబాద్కి ఈరోజు రాత్రికల్లా వస్తారు. రేపు విచారణకి హాజరవుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఆ రోజు హరీష్ నోటీస్ సందర్భంగా ఆయన అనౌన్స్ చేశారు రేపు విచారణకు హాజరవుతున్నారు. సో రేపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అన్నది కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బీఆర్ఎస్ శ్రేణుల నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తోందా విజయ్? కేటీఆర్ రేపు విచారణకి హాజరవుతారా లేదా సమయం కోరే అవకాశం ఉందా? దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫో వస్తుందా? మనకున్నటువంటి సమాచారం మేరకైతే రేపు విచారణకు హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు పొలిటికల్గా చూస్తే హరీష్ రావు మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా అవినీతిని బయటపెడుతున్నందుకే మాకు నోటీసులు ఇస్తున్నారు, మేము కొన్ని అంశాలపైన ఉదయం మాట్లాడితే సాయంత్రం నోటీసులు వచ్చాయన్నది ఆయన డే అంతా కూడా 3 సార్లు ప్రెస్తో మాట్లాడిన సమయంలో కూడా అదే విషయం చెప్పారు. కేటీఆర్ కూడా అదే రకంగా హరీష్ విచారణ సందర్భంలో బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మరి కూడా అదే చెప్పారు. ఇప్పుడు కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆయనకే నోటీస్ సర్వ్ అయింది కాబట్టి ఖచ్చితంగా రేపు విచారణకి హాజరవుతారనే విషయం అయితే తెలుస్తుంది. ఒకవేళ ఆయనకు సంబంధించినటువంటి ఎందుకంటే రేపు ఆల్రెడీ షెడ్యూల్ ఏదైనా ఉండుంటే సమయం కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ బేసిక్గా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు కావచ్చు కొంత మనకు వస్తున్న సమాచారం మేరకైతే రేపటి విచారణకు ఆయన హాజరయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ క్వశ్చన్ అంతా కూడా హరీష్ రావుకి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ దాంట్లో చక్రధర్ గారు కంప్లైంట్ అది సుప్రీంకోర్టులో కొట్టుకుపోయింది, హైకోర్టులో కొట్టుకుపోయింది. కానీ మెయిన్ ట్యాపింగ్ కేసులో ఆయన పాత్రకు సంబంధించి కొంత సమాచారం కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ కేటీఆర్కి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ దాంట్లో ఆయన ఎక్కడ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా లేదు అని చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేశారు. ఈ కేసులో కూడా తన ప్రమేయం లేదని చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన ఏ అంశాలపైన విచారణ చేయబోతున్నారు, ఏ అంశాలకు సంబంధించిన విషయాలపైన సిట్ క్లారిటీ కేటీఆర్ నుంచి తీసుకోవాలనుకుంటుంది మాత్రం కీలకంగా ఉంది. చాలా అనేక అలిగేషన్స్ ఏవైతే వచ్చాయో వాటన్నిటిపైన అడుగుతారా, స్పెసిఫిక్గా ఏదైనా సిట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా కేటీఆర్ పైన అడగడం కోసం అనేది మాత్రం చాలా కీలకంగా మారనుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్. సో అది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి సిట్ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు.